2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా జనులు తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేశాన్నే స్వస్థపరుస్తానంటున్నాడు. ఇక మనల్ని స్వస్థపరచడం, దేశాన్నే స్వస్థపరుస్తున్నానన్న దేవుడు ఇక మనల్ని, మన కుటుంబాల్ని రోగాలతో, బలహీనతలతో, వ్యాధులతో కొట్టుమిట్టాడుతుంటే స్వస్థపరచడా చెప్పండి? స్వస్థపరుస్తాడు. ఇక్కడ 4 విషయాలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 4 థింగ్స్ జాగ్రత్తగా విందాం. నెంబర్ 1, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అంటే మనము ఏం చేయాలంటే నెంబర్ 1, తమ్మును తాము తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడని దేవుని వాక్యం అంటాం. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, నీకు స్వస్థత కలగాలంటే, మనకు ఆరోగ్యం కలగాలంటే, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందాలంటే, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన పేరు పెట్టబడిన జనులుగా మనం ఉన్నాం. ఇప్పుడు నీలో దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క ఆరోగ్యము నీతి సూర్యుడిగా ఆయన నీ మీద ఉదయించాలి. ఆయన రెక్కలు నీ మీద చాపాలి. ఆ రెక్కల కింద ఉన్న ఆరోగ్యం నీకు కలగాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని వాక్యం అంటా ఉంది. నెంబర్ 1, మనలో తెలియకుండానే అతిశయం ఉంటుంది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆత్మీయమైనటువంటి గర్వం, నేను భలే పాటలు పాడతాను అనేటువంటి ఒక గర్వం, నాలాగా ఎవరు కూడా వాక్యం చెప్పలేరు అనేటువంటి ఒక అతిశయం, రకరకాలైనటువంటి ఈ యొక్క హెచ్చింపులు మనలో దాగి ఉంటాయి. తెలియకుండానే మనలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రైడ్నెస్, ఆ హెచ్చింపుతనం, ఆ గర్వము, రకరకాలైన నేను చాలా అందంగా ఉంటానని, నేను చాలా బాగా చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పాల్సిన పని లేదు, రకరకాలుగా అంటే తగ్గింపు లేకుండా పోవడం. వీటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క స్వస్థతలోకి ముందుకు పోలేకపోతా ఉన్నాం. మనము పోలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. నెంబర్ 1, అసలు తగ్గించుకోవడం అంటే అర్థం ఏందో తెలుసా? చెప్తారు ఎవరైనా? తగ్గించుకోవడం, హంబుల్నెస్ అంటే అర్థం ఏందో చెప్తారు ఎవరైనా త్వరగా? ఇక్కడ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంట. ఎందుకంటే మగవాళ్ళు కోపం ఎక్కువ పెరిగిపోతుంది, భరించలేకపోతున్నారు. కోపం తీవ్రతగా ఉంది. కూర లేట్ అయితే కోపం, అన్నం లేట్ అయితే కోపం, పనికి కోపం, ఆలస్యమైతే కోపం, ప్రతిదాని కోపం. ఇంకోరు లోపడకపోవడం, దేవునికి లోపడాలి. హల్లెలూయా, కరెక్ట్గా చెప్పారు. దేవునికి లోబడుట. యాకోబు పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదివితే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. అంటే అహంకారం అనేది ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి
కృపని ఇవ్వడు. అహంకారులను ఎదురించి దేవుడు దీనులకు కృపానుగ్రహిస్తాడు. ఇప్పుడు నీవు దేవునికి లోబడి ఉండు. మనము అనేక సందర్భాల్లో దేవుని మాటకు లోబడం. దేవునికి లోబడ్డం అంటే ఏంటంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే సౌలు వచ్చి సమూయేలు దగ్గర నిలబడ్డాడు, నవ్వుకుంటూ వచ్చాడు. దో నా ఏలినవాడా, నువ్వు చెప్పిన కార్యాన్ని నేను చేసేసాను, దేవుడు చెప్పిన కార్యాన్ని నేను చేసేసాను అని సౌలు రాజు సంతోషంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు సీరియస్గా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఇదిగో ఎంత బలికి ఎంత సిద్ధం చేశాను, ఎన్ని పశువులు తీసుకొని వచ్చాను, ఎట్లా ఉంది చూడు ఏలినవాడా అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సమూయేలు అంటున్నాడు, ఏంది నువ్వు చేసిన పని, నీ కథ ఏంది, అసలు నువ్వు చేసిన పని ఏంది? ఒకడు బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాదా? హల్లెలూయా. బలులు కాదురా ముఖ్యము, నీ దహన బలులు కాదు ముఖ్యము, నీ సంపద కాదు దేవునికి ముఖ్యము. ఏం కావాలి? మాట వినుట కావాలి. నువ్వు దేవుని మాటను ధిక్కరించావు. అక్కడ కేకలు వినబడుతున్నాయి, వాడు అమాలేకుల రాజు కనబడుతున్నాడు నా ఎదుట, నువ్వు చేసిన పని ఏంది? అదే ఊరికే తీసుకొని వచ్చాను అంటే ఒకని మార్గం అనే దృష్టికి ఏ విధంగా కనబడుతుంది చెప్పండి? యథార్థంగా కనబడుతుంది. మన యొక్క గర్వము, మనకున్న అహంకారము నీ దృష్టికి అది న్యాయంగానే కనబడుతుంది, యథార్థంగానే కనబడుతుంది. అందుకనే వాక్యం అంటుంది, నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకోవాలి. గాడిదలు మేపుకుంటున్న వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు అందరం ఎక్కించాడు. సింహాసనంకి ఎక్కిస్తే ఏం చేశాడు? దేవుని మాటకు లోబడాలి కదా, దేవుని మాటకు లోబడాలి. అహంకారం వచ్చింది. చూడండి, అమాలేకుల రాజుని తీసుకొని వచ్చుకున్నాడు, అక్కడున్న పశువులు తీసుకొని వచ్చుకున్నాడు, మంచి బలిష్టమైన పశువులు, దేవునికే బలి అర్పిస్తా అంటున్నాడు. అలా అయిపోతారు, దేవునికే చెప్పేవాళ్ళుగా మారిపోతారు. ఈ సౌలు ఆ విధంగా మారిపోయాడు, ఆ విధంగా మారిపోయాడు. హల్లెలూయా. తమ్మును తాను తగ్గించుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మాటకి మనం శిరస వహించాలి, దేవుని మాటకి లోపడిపోవాలి, దేవుని మాటకి మనం అంతే ఇంకా సరెండర్ అయిపోవాలి, మనం సాగిలి పడిపోవాలి. అప్పుడు నువ్వు ఒక భాగంలో నుంచి ముందుకొస్తా. హల్లెలూయా. తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటకి లోబడాలా, దేవుని మాటకి లోబడిపోవాలి మనం. హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే అక్కడ యెషయా గ్రంథకర్త ద్వారా మనకు తెలియజేస్తున్న మాటలు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, అవన్నీ నా హస్తకృత్యములై ఉన్నాయి. ఇవన్నీ నా హస్తకృత్యములే, నేనే కలుగు చేశాను అంటున్నాడు దేవుడు. అప్పుడు అక్కడ కింద వచనంలో అంటున్నాడు ఆయన, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఏం చేస్తావు? ఈ ఆకాశం నాది, నేనే సృష్టించాను, ఈ భూమి నాది, ఈ భూమిలో వస్తువులన్నీ తీసుకొని వచ్చి దాని ద్వారా నన్ను మహిమపరుస్తావా? బంగారు నాది, వెండి నాది, సమస్తము నాదే. ఏముంది దీంట్లో నుంచి తీసుకొని వచ్చి ఆయన సృష్టించి దానికి తీసుకొచ్చి ఏమని మనం ఆయన్ని మహిమపరుస్తాం? ఇవన్నీ నా హస్తకృత్యములే కదా. నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నా ఎదుట దీనుడిగా ఉండు, హృదయము నలిగిన వాడిగా ఉండు, నా మాట విని వణుకుచుండేవాడిగా ఉండు. అప్పుడు ఆయన దృష్టి నీ మీద నిలుపుతాడంట. చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
ఇది తగ్గించుకోవడం అంటే. దేవుని మాటకు విధేయత కావాలి, వనకాలే. దేవుని మాటకు మనం ఏం చేయాలంటే వనకాలే. ఆ విధంగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడు ఒక మెట్టు నువ్వు ఎక్కుతా, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీ కలిగే ఆ స్వస్థతలో, ఆయన పొందిన గాయముల ద్వారా నీ కలిగే ఆ స్వస్థతకి ఒక మెట్టుకు ముందుకు పోతాను. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ప్రార్థన చేసి ఏముంది? రెండోదిగా ఒకసారి సిస్టర్ చదువుతారు, చదవండి సిస్టర్. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ఆమేన్, చాలు సిస్టర్. చూడండి, రెండోది ఏముంది? ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా పరిసయ్యుల్లాగా వెళ్ళిపోయి మనం ఎంత బాదుకుంటున్నా ప్రార్థన చేసినా లేదు. ఆదివారం దేవుని సన్నిధికి మనం ఇవ్వాలా? ఇస్తున్నామా? పని అని, వ్యాపారం అని. సరే, కొంతమంది ప్రైవేట్ జాబర్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వేరే అధికారం కింద ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేకుండా పోతా ఉంది. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటే నువ్వు దేవుని మాటకు లోబడినట్లా? దేవుని మాటకు లోబడినట్లా? చెప్పండి. నీ కష్టం ఎవరు ఆశీర్వదించాలి? మీ అమ్మ ఆశీర్వదిస్తుందా? నీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీ యొక్క ప్రతి దాన్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు మనం లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. లోబడుతున్నామా? లోబడటం లేదు. కొంతమంది ఆదివారం చూడండి, లోబడాలా, సమయానికి రావాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం ఇది లోబడ్డం అంటే. ఇస్తున్నామా? అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎలా ఉంది? వద్దు వద్దు వద్దు, బలహీనం అయిపోతా ఉంది. కనుక లోబడే మనసు మనకు కావాలి. లోబడాలి మనం. నీ దేహం లోబడదు, నీ ఆత్మ లోబడతా ఉంటుంది, నీ దేహం లోబడదు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మకు దేహమునకు ఏమవుతుందంటే లోపట విభేదం. నీ ఆత్మకు నీ శరీరంకి ఏమవుతుందంటే యుద్ధం జరుగుతుంది, వార్ జరుగుతుంది, వార్ఫేర్ జరుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, మనం లోబడే మనసు మనకు ఉండాలి, లోబడే తత్వం మనకు ఉండాలి. హల్లెలూయా. రెండోదిగా మనం పోయినప్పుడు ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలా? ఇప్పుడు మనం లోబడి ఆయనకి విధేయత చూపెట్టి మనల్ని తగ్గించుకొని నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుడు నీ ప్రార్థనకి ఆయన చెవి ఎగ్గి ఆలకించి, నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. నీతిమంతుల యొక్క ప్రార్థనని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడని దేవుడు కాదు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని కలుగజేసిన వాడు వినకుండునా. వింటున్నాడమ్మా, వింటున్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. మూగ దేవుడు కాదు, చెవిటి దేవుడు కాదు, గుడ్డోడు కాదు. ఆయన వినకుండా ఏమీ లేడు, చూస్తున్నాడు. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్కరిదే మనం చూద్దాం. 2 రాజుల గ్రంథం మనం చదివితే 20వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అదేవిధంగా యెషయా గ్రంథం 38 అధ్యాయం 1 వచనం నుంచి 5 వచనాలు మనం చదువుకుంటా వెళ్తే, హిజ్కియా రాజు ఒక మరణకరమైన వ్యాధితో, రోగంతో ఆ దినములలో ఆయన ఏమయ్యాడంటే వ్యాధి. నేను చెప్పేస్తా ఉన్నా, సమయం లేదు కాబట్టి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 వచనం నుండి 11 వచనాలు మీరు రాసుకోండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 వచనం నుండి 5 వచనాలు అక్కడ చదివితే, హిజ్కియా రాజు ఆ మరణకరమైన దినములలో, ఆ దినములలో ఆయనకు ఒక మరణకరమైన వ్యాధి, రోగం వచ్చింది. డెత్ డిసీజ్. క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటే డెత్ డిసీజ్. ఎయిడ్స్ అంటే డెత్ డిసీజ్. బ్రెయిన్లో క్లాట్ అయిపోయింది అనుకోండి, డెత్ డిసీజ్. ఇవన్నీ డెత్, భయంకరమైన మరణకరమైన రోగాలు ఉన్నాయి. చెప్తారా? పేర్లు చెప్తారా త్వరగా? మరణకరమైన రోగాలు. క్యాన్సర్లో కూడా రకాలు ఉన్నాయి కదా, ఎన్ని రకాలైన రోగాలు ఉన్నాయి. ఆ విధంగా మరణకరమైన రోగము
హిజ్కియా రాజుకు వస్తే హిజ్కియా రాజు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని తగ్గించుకొని, ప్రభువా నేను ఎలాగ నీ సన్నిధిలో నడిచానో నన్ను నీ కృపలో దయతో జ్ఞాపం తెచ్చుకొని నా ప్రార్థన ఆలకించి నాకు మరలా ఆయుష్నిస్తావా? జాగ్రత్త వినండమ్మా, ఇట్లా చూడండి. నాకు ఆయుష్నిస్తావా? ఇంకా నాకు ఒక 15 సంవత్సరాలు ఆయుష్నివ్వు ప్రభువా, ఆయుష్నివ్వు ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. మొదటి వచనం నుండి 5 వచనాలు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి 11 వచనాలు. ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థనని ఆలకించాడు ఆయన. ఆమేన్. యెబ్బేజు ప్రార్థన ఆలకించాడు దేవుడు. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం, ఆయన ప్రార్థనని వెంటనే ఆలకించాడు దేవుడు. యెబ్బేజు ప్రార్థన ఆలకించి దేవుడు ఆమేన్ అన్నాడు. తన సహోదరులందరికంటే కూడా గనుడుగా మార్చాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆ ప్రార్థన నీ గదిలోనే ఉండిపోతుందో, నీ మదిలోనే ఉండిపోతుందో, నీ మనసులో ఉండిపోతుందో, లేకపోతే అది నీకు మర్చిపోతున్నావు. ఆ ప్రార్థన నీకన్నా గుర్తుందో లేదో. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉండదు దేవుని బిడ్డలారా. విశ్వాసం లేని ప్రార్థనలు, తగ్గింపు లేని ప్రార్థనలు దేవుని దగ్గరికి అంగీకరించబడవు. మన ప్రార్థన శక్తిగా మారాలి. నీ ప్రార్థన ఒక జీవంతో మార్చబడాలి. నీ ప్రార్థన ఊపిరి ఉండాలి. నీ ప్రార్థనకి దేవదూత దిగి రావాలి. నీ ప్రార్థన దేవుని సింహాసనం కదిలించబడాలి. హిజ్కియా రాజు ప్రార్థనకి దేవుడు కదిలించబడ్డాడు. హల్లెలూయా. మరి హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? మన ప్రార్థన ఆలకించడా? చెప్పండి, ఆలకించడా? దేవుడు పక్షపాతి. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు పక్షపాతం లేనివాడు. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, రోమియుడని లేదు, భారతీయుడని లేదు, ఆఫ్రికా వాడని లేదు, అమెరికా వాడని లేదు, ఎవరని లేడు. ప్రార్థన చేయి వారందరి యొడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. భేదము లేదు దేనిలో దేవునికి, పక్షపాతం లేదు దేవునికి. మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే కృప పొందుకుంటా, కృప పొందుకుంటా, కృప పొందుకుంటా. హల్లెలూయా. కానీ చేస్తున్నాం కానీ అవిశ్వాసం, నిరుత్సాహం. ప్రార్థన చేస్తున్నాం కానీ మరలా లోపల మనలో ఏదో ఒక తెలియని ఒక అవిశ్వాసం నిండుకోపోతా ఉంది, నిరుత్సాహం నిండుకోపోతా ఉంది. సాతానుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేసావు నీ ప్రార్థన, ఏం జరిగింది, ఏంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? నేను మొన్న చెప్పాను, శుక్రవారం మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. ఆ కొండను చూచి అన్నాడు. ముందు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలంట. ముందు విశ్వాసం ఉంచి అప్పుడు కొండను చూడాలి. మనం విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచకుండా ఏం చేస్తామంటే, కొండ అంటే ఏంది? శ్రమ. కొండ అంటే ఏంది? బాధ. కొండ అంటే ఏంది? లోయ. కొండ అంటే ఏంది? నీ యొక్క అవమానం, నీ రోగము, నీ వ్యాధి, సాతాను పెట్టిన ఒక బంధకం. దీన్ని చూస్తూ ఉంటాం మనం, దాన్ని చూస్తూ ఉంటాం. కానీ వెనకాల చెప్పింది ఏంది దేవుడు? విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం ఉంచం మనం, కొండను మాత్రం చూస్తూ ఉంటాం. కొండని చూచి, దేవుని కాదు ఆ టైంలో చూడాలి. నువ్వు చూసేది ఏంది? ఆ కొండను చూసి గద్దించాలా, ఆజ్ఞాపించాలా. విశ్వాసంతో ప్రార్థనతో ఆజ్ఞాపించు అన్నాడు. ఆ కొండ ఎత్తబడి ఎక్కడ పోతుందంట? కోడూరు సముద్రం వెళ్ళి పడాలి. ఇప్పుడు మనకు అదే కదా సముద్రం. ఏమ్మా చెప్పు, మన దగ్గర ఉండేది అదే, లేకపోతే అరేబియా సముద్రంలో పడినాయి.
కన్యాకుమారి సముద్రంలో పడినాయి, పసిఫిక్ సముద్రంలో పడినాయి. అంటే ఇంకేంది, ఇక ఎన్నటికీ ఆ కొండ నీకు కనిపించదు. హల్లెలూయా. కావాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం. మనం దేవుని వాక్యంతో వింటూ విశ్వాసాన్ని నీ హృదయంలో గూడు కట్టుకోవాలి. అప్పుడు ప్రార్థన చేయాలా. దేవుని శక్తి నీ ఇంటిలో కదలడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ప్రార్థించినప్పుడు 24వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 24లో ఏమని ఉంటుంది? నీవు ప్రార్థించుతున్నప్పుడు అది పొందుకున్నావని నీవు నమ్మి ప్రార్థించన్నాడు ప్రభు. నీకే నమ్మకం లేకపోతే ఎట్లా? కనుక నువ్వు చేసేది నీకే నమ్మకం లేకపోతే ఎట్లా చెప్పండి? నీ ప్రార్థనకి నీకే నమ్మకం లేకుండా పోతే ఎలా దేవుని దగ్గర పోయిందని నమ్మకం ఎలా ఏర్పడుతుంది? కనుక మనము నమ్మాల. నీ ప్రార్థన దేవుని దగ్గరకు పోతుందని నువ్వు నమ్మాలి, నీ హృదయం నమ్మాలి. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని నీకుందా? నా పేరు పెట్టబడిన నా జనులని వాక్యం అంటుంది. ఆయన పేరుతో ఉన్నావు కదా. హల్లెలూయా. ఆయన అరచేతిలో మనం చెక్కబడ్డాం కదా. ఆయన పోలికలో మనం ఉన్నాం కదా. ఆయన రక్తంతో, విలువైన రక్తంతో మనం కొనబడ్డాం కదా. ఎన్నున్నాయమ్మా మాటలు. కనుక మనం నమ్మాలి. నమ్ముతూ మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, ఎస్తేరు రాణి ప్రార్థన చేసింది, దావీదు ప్రార్థన చేశాడు, ఎబ్బేజు ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడు. అద్భుతం జరిగింది. మరణకరమైన రోగం తొలగించబడి ఇక ఆయుష్యానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలానే వేస్తున్న ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ మానకండి. అవన్నీ మానుతూ చేయకూడదు. వేసుకుంటా ఉండాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు ఒక రోజు రిజల్ట్ వస్తుంది. అప్పుడు అవన్నీ ఏం చేయాలా? నార్మల్ వచ్చేసింది రిజల్ట్స్ అన్నప్పుడు, డాక్టర్లు అంగీకరించినప్పుడు వదిలేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మూడోదిగా సిస్టర్ చదువుతారు. మూడోది చదవండి సిస్టర్. తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. మూడోదిగా మనం చూస్తే, ఈ నేను 3-4 కలిపి చెప్పేసాను, మనకు సమయం అయిపోతుంది మళ్ళీ, ఎందుకంటే ప్రేయర్ చేయాలి. నన్ను వెదకి తగ్గించుకొని ప్రార్థన చేసి, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? నన్ను వెదకి, ఆయన్ని వెదకాలి. నన్ను వెదుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. వెదకడం అంటే ఏంది? వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును. వెదకడం అంటే ఏంది? సీక్ ద లార్డ్. ఆయన్ని వెదకడం అంటే స్పిరిచువల్ మీనింగ్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఆమేన్. వెదకడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. దేవుని మనం ఆశ్రయించే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ వెదకడం అనేది మనకి ఏమి అర్థాన్ని ఇస్తుందంటే ఆయన్ని మనం ఆశ్రయించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి గొనునేమో, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ముందుగా మనం హంబుల్నెస్ తగ్గించుకోవాలి. దేవుని మాటకు లోబడాలి. మాటకి లోబడి ఆ విధంగా ముందుకు పోవాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో దేవుని ఆశ్రయించే వాళ్ళుగా ఉండాలి. దేవుని వెతికే వాళ్ళుగా ఉండాలి. దేవుని కనుగొనే వాళ్ళుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 13 చదవం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొనుదునని ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పూర్ణ మనస్సుతో
పూర్ణ హృదయముతో మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆశ్రయించాలి. ఆ విధంగా ప్రభువును ఆశ్రయిస్తూ మనం వెదికే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. ఇప్పుడు మనం దేవుని ఎలా వెతకాలి? వెతకడం అంటే ఏంది? ఆశ్రయించడం, ఆయన మీద డిపెండ్ కావడం. దేవా నీవే మాకు దిక్కు, ఈ పరిస్థితి నుండి నీవే మాకు ఆధారం నాయనా. ఇదే ఆశ్రయం అంటే. మా వల్ల కాదు ప్రభువా, మా వల్ల అయితే కాదు, నీవే మాకు సహాయం చేయాలి అని మనం దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని బ్రతిమలాడుకుంటూ మనం ఆయన్ని ఆధారపడి ఆశ్రయిస్తూ మనము ఆయన్ని వెదకాలి. ఎలా అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో. కొంతమందికి మనసు ఉండదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటాం కదా. బాడీ ప్రజెంట్, మైండ్ ఎలా ఉంటుంది? ఆబ్సెంట్లో ఉంటుంది. ఆ విధంగా ఉండే వాళ్ళు ఉంటారు. మనసు ఎక్కడో పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రార్థన చేస్తూ ఉంటారు. మనసు అంతా వేరే చోట ఉంటుంది. ఒకటే శ్రమల మీద థింకింగ్, వేరే దాని మీద, ఇంకో దాని మీద థింకింగ్ అంతా పెట్టుకొని ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడతా ఉంటాం. ఆ విధంగా ఉండకూడదు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, దేనిని గురించి కూడా చింత మీరు పడకండి, ఆ చింతను వదిలిపెట్టి ప్రతి విషయమందు ప్రార్థనతో విజ్ఞాపనలతో మీరు మనవులతో ఆయన సన్నిధికి వెళ్ళి మనవి చేయండి. అప్పుడు మీకు సమస్తమును మించిన ఆయన సమాధానం, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానానికి మించిన ఆ సమాధానం మీ హృదయానికి కావలి ఉంటుంది, నీ హృదయానికి కావలి ఉంటుంది. హల్లెలూయా. యోబు భార్య వచ్చి, భలే దేవుడు అంటున్నావు కదా, ఇంకా దేవుడు అంటావు, బుద్ధి లేదా నీకు? సిగ్గు లేదా? ఇంత పోయిన తర్వాత కూడా దేవుడు అంటావు, ఎలా ఉండవు చూడు నీ పరిస్థితి. దేవుని దూషించి ఎక్కడైనా పడి చచ్చిపో, మరణించు, చావు నువ్వు అన్నది. అప్పుడు యోబు ఏమన్నాడు చెప్పండి? నిజమే నువ్వు చెప్పేది. నిన్న దాకా ఎలా ఉన్నావు? పోయిన సంవత్సరం ఎలా ఉన్నామే? ఆ వస్త్రాలు ఏంది, ఆ బంగారు ఏంది, ఇప్పుడు ఏంది, ఎలా అయిపోయాం అన్నాడా చెప్పండి? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు. దేవుడిచ్చినప్పుడు ఆనందించావు, దేవుడిచ్చినప్పుడు సంతోషపడ్డావు. ఇప్పుడు ఎందుకో దేవుని సెలవు లేకుండా ఈ విధంగా వచ్చింది. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకున్నాడు అని ఆయన పలికాడు. చూసారా? అలాంటి పలికే అనుభవం నీలో ఉంటుందా? నిలబడగలుగుతావా? మనం ఇచ్చేటప్పుడే సంతోషపడతాం, అద్భుతం జరిగినప్పుడు ఆనందిస్తాం, పరిగెత్తుతాం. అది అన్యులు కూడా చేస్తారు, అవి లోకస్తులు కూడా చేస్తారు. మన విశ్వాసం అట్ట కాదు, మన ఆశ్రయం అలా కాదు. లేనప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నీ ఇంటిలో లేమి కనబడుతుందా, కొదువు కనబడుతుందా, కష్టం ఉందా, బాధ ఉందా, అప్పుడు కూడా నువ్వు సంతోషపడాలా, అప్పుడు కూడా నువ్వు ఆనందించాలా. అది దేవుల్లో ఉండడం అంటే, అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే. అన్నీ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఏమే పోదామా, ప్రార్థన చేద్దామా, పరిగెత్తుదామా, ఏదైనా కానుక వేస్తామా, కూటం పెట్టించుకుంటామా, క్రోకుడికి పెడతామా, భోజనాలు పెడతామా, అవి అందరూ చేస్తున్నారు. లోకస్తులు చేయరా? మనకన్నా బాగా చేస్తారు, మనకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. లేనప్పుడు కూడా నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. చప్పట్లు కొడదాం. నీలో కష్టం ఉన్నా కూడా నీ ముఖంలో ఏముండాలంటే దేవుని వెలుగు కనిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు శ్రమల్లో ఉన్నా, వేదనలో ఉన్నా కూడా నీ నోటి నుండి వచ్చే మాట ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంతో కూడింది ఉండాలా, బలముతో కూడింది ఉండాలి. అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే, అది నీ దేవుణ్ణి వెదకడం అంటే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదివితే, మరలా ఏశావు ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు విడిచాడంట, వెదికాడంట. దేవుణ్ణి వెదికితే ఆయనకు దొరకలా, ఆశ్రయిస్తే దొరకలేదు.
ఉన్నప్పుడేమో వెదకరు, ఉన్నప్పుడేమో ఆశ్రయించరు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు ఏం చేస్తాం? నీవేనా సంతోషగానము అంట, రక్షణ శృంగము. ఏశావు మరలా ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచాడంట, వెతికాడంట, దేవుని ఆశ్రయించాడు. కానీ దొరకలేదు. దేవుడు కనికరం రాలేదు. కనుక ఆ విధంగా ఉండొద్దు దేవుని బిడ్డలారా. ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర సంతోషంతో ఉంటాం. అన్యుల వలె, లోకస్తుల వలె బంగారు కొన్నప్పుడు సంతోషం, ఇల్లు కొన్నప్పుడు సంతోషం కదా, అన్నీ ఉన్నప్పుడు బంగారు చూసుకుంటూ కదా. మేము కొంతమంది వచ్చినప్పుడు కూడా బాధ కలిగింది, వేదన కలిగేది, అయినా కూడా సంతోషంతో దేవుని వాక్యాన్ని బోధించి వెళ్ళామా లేదా చెప్పండి. ఎన్నో పరిస్థితులు వెంబడించాయి, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చాయి, అయినా కానీ నవ్వుకుంటూ సంతోషంతో చిరునవ్వుతో నింపిన ఈ మ్యూజిషియన్స్ ఆడేళ్ళు కూర్చోన్నారు. వస్తే కదా ఏం చేసాం? నవ్వుకుంటూ వెళ్ళాము. అదే కావాలి మనకు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే అది. ఉన్నప్పుడు కాదు సంకలు ఎగురుకుంటూ ఏమనుకో ఎగురుకుంటూ పరిగెత్తేది. లేనప్పుడు కూడా, నీకు బాధ కలుగుతున్నప్పుడు కూడా ఆ బాధల్లో నుండి నువ్వు దేవుని వైపు చూస్తావే, వెతుకుతావే, దేవుణ్ణి ఆశ్రయిస్తావే, నవ్వుతా ఉంటావు చూడు, అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, నాలుగోదిగా మనం చూస్తే చెడు మార్గములను విడిచిన ఎడల మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది, మన పాపను మనము ఒప్పుకోవాలి. చెడు మార్గమును విడిచిపెట్టడం అంటే రీపెంటెన్స్, పశ్చాత్తాపడాలి. దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా మేము అన్ని మార్గాలు విడిచిపెట్టే కదా ఇప్పుడు మందిరానికి వచ్చున్నాం, ఇంకా మేమేం విడిచిపెట్టాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనకు ఒక వ్యాఖ్యానం అర్థం ఏం సూచిస్తుందంటే, మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. తెలియకుండానే మనం ఎన్నో పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. దేవునికి మనం వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు, పొరపాట్లు, ఆయన యొక్క పరిపూర్ణమైన నిర్ణయాలకి, పవిత్రతకు వ్యతిరేకంగా మన మనసుల్లో, మన మాటల్లో, మన క్రియల్లో ఏదైనా వచ్చేసి మనం మాట్లాడేసేమనుకోండి, అది కూడా దేవునికి మన పట్ల వ్యతిరేకమే, పాపముగా మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం కొన్ని సందర్భాల్లో బాగా నలిగిపోతాం, కష్టంతో. ఏం దేవుడా, ఏంద్రా. నేను ఎప్పుడైనా అడిగాను పాస్టర్ అమ్మ, నేను ఎప్పుడైనా చెప్పాను, పెళ్ళైనా ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతా, 15 కదా, 25 కాదు. ఎప్పుడైనా అన్నానేమో అడుగు, ఎందుకు సేవకు వచ్చామా అని అన్నానా చెప్పండి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన నోటి మాటతో కూడా ఏ పొరపాట్లైనా, ఏ తప్పు నిర్ణయాలైనా, దేవునికి పరిపూర్ణమైంది ఏది కూడా దాని నుండి, ఆ పవిత్రత నుండి వ్యతిరేకంగా మన మనసులో వచ్చిన, మన నోటి మాటల్లో వచ్చిన, మన క్రియల్లో వచ్చిన దాని ప్రకారంగా అది కూడా పాపమే, అది కూడా ఒక చెడు మార్గమే దేవుని దృష్టికి. ఆమేన్, హల్లెలూయా. కనుక దీని నుండి మనం ఏం చేయాలంటే, ఆయన రక్తంతో కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఆమేన్. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 57వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను వారి ప్రవర్తనను చూచితిని. చూడండి, చదువుదాం.
చదవండి సిస్టర్. నేను ఆ. వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, చదవండి. వారిలో ఆ. కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు దేవుడు? నేనే స్వస్థపరుస్తాను, నేనే బాగుపరుస్తాను. నేను వారి ప్రవర్తన చూశాను, వారి విశ్వాసం చూశాను, వాళ్ళ తగ్గింపును చూశాను, వాళ్ళ ప్రార్థన చూశాను, వాళ్ళు నన్ను ఆశ్రయించటం చూశాను. ఎదుగో నేను వారిని స్వస్థపరచెదను, వారిని నేనిక నడిపిస్తాను, నేను నడిపిస్తాను. నేనే వారి దుఃఖాన్ని, వాళ్ళు దుఃఖించి వారిని ఓదారుస్తాను. వారిలో కృతజ్ఞత కలిగిన వారికై వాళ్ళని నేను పుట్టిస్తాను. దూరస్తులను సమీపస్తులుగా చేసుకుంటాను. సమాధానమును చెప్పి వాళ్ళకి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనే వారిని చూచాను. స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఒక స్టేట్మెంట్ చాలా ఉన్నాయి, కానీ నేను సమయం లేదు, ముగించేస్తా ఉన్నా. స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను వారి విశ్వాసాన్ని చూశాను, నేను వారి ప్రవర్తన చూశాను, వారి పవిత్రతను చూశాను. దుష్టులు వారి తలంపులు మానాలి. కొంతమంది ఇంకా మానరు, అలాగే పట్టుకొని ఉంటారు. అతిక్రమలు దాచిపెట్టువారు వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. దేవుని శక్తి దిగిరాబోతా ఉంది. నీ కాడి విరగొట్టబడే సమయం, నీ బంధకాలు తెగిపోయే సమయం. నేను మీ కొరకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాను. సమయం అయిపోతా ఉంది, నేను ముగించిపోతాను. ఒక 5-10 మినిట్స్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. ప్రభు అన్నాడు, ఇదిగో నా పేరు పెట్టబడి, నా రక్తంతో కొనబడి, నా ఆత్మ చేత నింపబడి, నా శరీరంలో అవయములుగా మార్చబడి, నా రాజ్యమనే సంఘంలో ఉన్న నా ప్రజలారా, మీరు మిమ్మల్ని తగ్గించుకొని మీరు ప్రార్థన చేసి నన్ను ఆశ్రయించి నన్ను వెతికి మీ యొక్క చెడు మార్గములను, నాకు విరోధంగా ఉన్న ఏ మార్గములైనా మీరు విడిచిపెట్టినట్లయితే ఎదుగో నేను మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాను. ఆహా, ఆయన నడిపిస్తే ఎంత బాగుంటుంది. ఆయన నడిపిస్తే అద్భుతం. ఆయన నడిపిస్తే ఆసం. ఆయన నడిపిస్తే నీ చెయ్యి పట్టుకొని ఎలా ఉంటుంది? ఆ లైఫ్ ఈజ్ ఎ సూపర్ నేచురల్ లైఫ్. మామూలు జీవితంగా ఉండదు. నిన్ను ఎక్కడికి తీసుకొని పోతాడో, నిన్ను ఏ కొండ ఎక్కిస్తాడో, ఆయన ఏ సింహాసనం ఎదుట నిలబెడతాడో, ఆయన అల్పుల ఎదుట నిలబెట్టాడు, నిన్ను గనుల ఎదుట నిలబెడతాడు, ఆయన గొప్పవారి ఎదుట నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. కమాన్ ఎవ్రీబడీ, ఈ సమయంలో నేను చెప్పినట్లుగా చేద్దాం. ఆయన అంటున్నాడు, ఆయన వాక్యం, ఇదిగో నేను వారి ప్రవర్తన చూచాను, వారి విశ్వాసం చూచాను, వారు నన్ను ఆశ్రయించుట చూస్తున్నాను, వారు నా ఎడల చేస్తున్న ప్రార్థన చూస్తున్నాను. నేను కదిలేను. హిజ్కియా రాజు ప్రార్థన కదిలి దేవుడు యెషయాను పంపించాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు ఏదో ఒకటి చేయబోతా అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు విన్న దేవుని బిడ్డ, దేవుని వైపు చూద్దామా? నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు వెదికే ఆ విశ్వాసం ఎలా ఉంది? ఆ వెదికే విశ్వాసం ఎలా ఉంది? హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్.
అందరం సహకరిద్దాం. హల్లెలూయ. ముందుగా మనం ఆయన రక్తంతో కడగబడదాం. ఆయన రక్తంతో కడగబడదాం. అడుగుదాం అందరం, అయ్యా నన్ను నీ రక్తంతో కడగండి. అడుగుదాం, నన్ను నీ రక్తంతో కడగండి. అందరం కలిసి ఒక 7 టైమ్స్ అడదాం. ప్రతి ఒక్కరం, అయ్యా నన్ను నీ రక్తంతో కడుగు, అయ్యా నన్ను నీ రక్తంతో కడుగు. నాతో ఏకీభవించి నన్ను నీ రక్తంతో కడుగు యేసయ్యా. 7 మార్లు త్వరగా, యేసయ్యా నన్ను నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో కడుగు, నా దేహాన్ని కడుగు, నా ప్రాణాన్ని కడుగు. ఏం కాదు, అక్కడే ఉండు, ఎవరు కదలకండి, ఏం కాదు. హల్లెలూయా. నీతో కడుగు నాయన, ఎందుకంటే ఆ రక్తంతోనే నిన్ను కొన్నాడు ఆయన. హల్లెలూయా. తెలిసి తెలియక చెడు మార్గాల్లో వెళ్ళిపోయామంటే, ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నావేమో, వ్యతిరేకంగా మనం మార్చబడ్డావేమో, లోపడలేదేమో కొన్ని ఏరియాల్లో. కనుక ఆయన రక్తంతో మనం కడగబడతాం. అయ్యా నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను నీ రక్తంతో శుద్ధి చేయి. అడుగుదాం, క్లీన్. దేవుని రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. ఇప్పుడు ఆ రక్తం నిన్ను కడుగుతుంది. అడుగు శైని, అడగాలి, అందరూ అడగాలి. తలలు పైకెత్తి అడగండి, తలలు పైకెత్తండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, నన్ను నీ రక్తంతో కడుగు నాయన, శుద్ధి చేయి నాయన. నీ రక్తం నా ప్రాణము, నా దేహం మీద, నా ప్రాణం మీద, దేహం మీద, నా ఆత్మ మీద నీ రక్తాన్ని ప్రోక్షించు. నీ రక్తంతో కడుగు. రక్తం అనగానే దురాత్మ పారిపోతుంది. రోగం అనే దురాత్మ నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఆయన రక్తం నీ మీద పడుతుండగా బలహీనతలు పారిపోతాయి. అడుగు, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు. బలంగా మార్చబడాలి, దేవునికి ఆలయంగా మార్చబడాలి, శక్తితో నింపబడాలి. పొందుకో. ప్రార్థన లేని ఆత్మ ఇప్పుడే ప్రార్థించే శక్తిని కలుగునుగాక. రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తంలో ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో తొలగిపోవాలి, లయం చేయబడాలి. శరీరంలో ఉన్న రోగము, వ్యాధులు, షుగర్, థైరాయిడ్, PCOD, BP, రక్త ప్రసరణ లేని స్థితి, మరణకరమైన వ్యాధులు, క్యాన్సర్స్, ఎయిడ్స్ రోగము, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు, కీళ్ళ వ్యాధులు, అలసట, గుండెకు సంబంధించిన వ్యాధి, నరాలకు సంబంధించిన వ్యాధి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధి, లివర్కు సంబంధించిన వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు, ప్రతి విధమైన అనారోగ్యం, ప్రతి విధమైన వ్యాధి, ఆ వ్యాధి అనుకున్న దురాత్మ క్రియ శరీరాన్ని నీరసింపజేస్తున్న దురాత్మ, అలసట, కృంగుదల, నిరుత్సాహం, నిరాశ, ప్రతిదీ యేసు నామములో బయటికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, దేవునికి లోబడకుండా చేసే ప్రతి క్రియ, దేవుని మాటకు లోబడకుండా చేస్తున్న ప్రతి సాతాను క్రియను గద్దిస్తున్నాము యేసు నామములో, యేసు రక్తంలో, యేసు నామములో. ద బ్లడ్ వాష్ ఆఫ్ ఇన్ దిస్ చర్చ్, యేసు రక్తము మన యొక్క మందిరాన్ని, మనమంతటినీ శుద్ధి చేయునుగాక. యేసు నామములో, యేసు రక్తంలో. పరిశుద్ధాత్మదేవ కదలండి నాయన, ఆత్మదేవ కదలండి నాయన. అడగండి దేవుని బిడ్డలారా, అడగండి నన్ను స్వస్థపరచండి అని, నన్ను బాగు చేయండి అని అడగండి. ఈ సమయంలో అడుగుదాం. చురుకుతనం, బలహీనత, చురుకుగా లేకుండా నిన్ను చేస్తున్న బలహీనత, సోమరితనం, ప్రతి బలహీనత బయటికి రావాలి యేసు నామములో. నిద్రమత్తు, తిండి మత్తు బయటికి రావాలి యేసు నామములో. ప్రార్థన చేయకుండా చేస్తున్న
ఆ సాతాను క్రియ, ఆ అవిధేయత బయటికి రావాలి యేసు నామములో. అవిశ్వాసం, అపనమ్మకము బయటికి రావాలి యేసు నామములో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా నిన్ను నాశనం చేస్తున్న ప్రతి క్రియ బయటికి రావాలి యేసు నామములో. ఆయన పరిశుద్ధుడైన, ఆయన పరిశుద్ధుడైన. ఆ పరిశుద్ధత నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక. నీ కుటుంబాన్ని నాశనం చేసే ప్రతి క్రియ, సాతాను క్రియను బయటికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడు ఆ సంఖ్యలు విడిపోనుగాక, ఆ పథకాలు తొలగిపోనుగాక. పేదరికము, దరిద్రతను కల్పిస్తున్నా, దరిద్రత తొలగిపోతా ఉంది. పేదరికాన్ని శపిస్తున్నా, యేసు నామములో సమృద్ధి బిడ్డలకి కలుగునుగాక. యేసు నామములో టచ్ హోలీ స్పిరిట్, టచ్ లార్డ్, టచ్ హోలీ స్పిరిట్. యేసు రక్తంలో విడుదల ప్రకటిస్తున్నాను, ఆరోగ్యాన్ని పలుకుతున్నాను, స్వస్థత పలుకుతున్నాను, అద్భుతాన్ని పలుకుతున్నాను. ఈ కుటుంబానికి, ఈ బిడ్డలకి కలుగునుగాక. గంటలు కరిగిపోనుగాక, గంటలు కరిగిపోవాలి. షుగర్ నార్మల్లో రావాలి, బీపీలు తొలగిపోవాలి. అయా సహాయం చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా అయా బ్లడ్ క్లాట్స్ అంతటిని కట్టిస్తున్నాం. ఇప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్లోకి రావాలి. అద్భుతాలు, అద్భుతాలు, దేవుని కార్యాలు జరుగునుగాక. అయ్యా నీ సన్నిధిలో మేము తగ్గించుకుంటున్నాం, నీ సన్నిధిలో మేము తగ్గించుకుంటున్నాం రాజా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి, రోధిస్తున్నాం. తాకండి, 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 తాకండి. హల్లెలూయా. శరీరాల్లో అయా బిడ్డలకి విడుదల కలుగునుగాక. ఆ దురాత్మ శక్తుల నుండి ఇప్పుడే బిడ్డలకి విడుదల కలుగునుగాక. ఆ సాతాను కాడి ఇప్పుడే విరగొడుతున్నాం నాయన యేసు నామములో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తంతో కడగబడండి. దేవా నన్ను నీ రక్తంతో కడుగు, దేవా నన్ను నీ రక్తంతో కడుగు. ఆ శాపం తీసివేయి, ఆ దోషం తొలగించు నాయన. అది నాలో పరిపాలించకూడదు. ఐ ఆమ్ ఫ్రీ, ఐ ఆమ్ ఫ్రీ, ఐ ఆమ్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. అడగండి, అడుగుదాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా తాకండి నాయన, ముట్టండి నాయన, మీ రక్తంతో కడగండి, బిడ్డలు శుద్ధి చేయండి. దర్శనాలు చూడాలి బిడ్డలు, దర్శనాలు చూడాలి, స్వప్నాలు చూడాలి. మునుపటి కంటే ఇంకా ప్రార్థన ఆత్మ, ఇంకా ప్రార్థన కృప, ఇంకా ప్రార్థన అభిషేకం బిడ్డలకి కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. లేవనెత్తబడాలి, 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 లేవనెత్తబడాలి. ప్రతి పరిస్థితుల్లోంచి లేవనెత్తబడాలి. ధైర్యంతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి నాయన. నీ కృపతో నింపమని అడుగుతున్నా, నీ సహాయం దయచేయమని అడుగుతున్నా. నీకు వందనాలు తండ్రి. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. బిడ్డల చేతి పనులు దీవిస్తున్నాం నాయన, వాళ్ళ ఉద్యోగాలు దీవిస్తున్నా, బిడ్డలు దీవిస్తున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి, దీవించండి. రెండింతల మేలు కలుగు చేయమని అడుగుతున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకు మహిమ చెల్లిస్తున్నాం. సాతాను క్రియలన్నీ లయమైపోనుగాక. మరణ బంధకాలు, మరణ ఛాయలు, మరణ సంఖ్యలన్నీ తొలగిపోనుగాక యేసు నామములో. ఈ సంఘము, ఈ మినిస్ట్రీస్ ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి. దీనికి విరోధంగా ఉన్న ఏ సాతాను క్రియ అయినా ఆ బండ మీద పడది నలిమి చేయబడునుగాక. ఈ మినిస్ట్రీస్ కి ఏది వ్యతిరేకంగా పనిచేస్తున్నా అది తుత్తునీలైనగాక, తుత్తునీలైపోనుగాక. ఆ బండ దాని మీద పడి
నలిమి చేయబడును గాక మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి రాజా, నీ మేలులతో నింపమని అడుగుతున్నాం. నీకు మా వందనాలు అయా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా అయా. ఈ నూనెని రక్తంగా మార్చండి. నీ